విజయలక్ష్మి ఇంటర్వ్యూపై భగ్గుమన్న టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణ. వ్యవసాయ బడ్జెట్పై అఖిలపక్ష సమావేశం, కేటాయింపులు పెంచాలంటూ డిమాండ్. నిరుపేదలకు దక్కని ఇందిరమ్మ ఇల్లు, దందాలో కాంట్రాక్టర్లే సూత్రధారులు. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా, తిరుమల నుంచి తరలిపోతున్న సహజ సంపద. బడ్జెట్లో ఈసారి ప్రత్యేకంగా వ్యవసాయానికి చేసే కేటాయింపులపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. 2013-2014 సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలపై హైదరాబాద్లో అఖిలపక్ష రైతు సంఘాల సదస్సు నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి సహా రైతు సంఘాల నేతలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు మరింత పెంచాలని రైతు సంఘాల నేతలు ప్రభుత్వానికి సూచించారు. డిపార్ట్మెంట్ల అనుబంధ శాఖల డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ కలిసి నెలకొకసారి కూర్చొని రివ్యూ చేస్తారు. దాని తర్వాత 3 నెలలకు ఒకసారి కేబినెట్ సబ్ కమిటీ కూడా కూర్చొని ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ లెవెల్లో ప్రతి నెల మరి డిస్కషన్ చేసి వచ్చినటువంటి మినిట్స్ ఎగ్జిక్యూషన్ ఎంతవరకు అయినాయి, యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ పరిస్థితి ఏంటి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులకి ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి, ఎవరెవరు కలిసి ఏమేం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ప్రతి 3 మాసాలకు ఒకసారి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈయన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఒకటి నిర్మాణం చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఈ రైతు శ్రేయస్సు దృష్ట్యా పనిచేస్తున్నటువంటి వారు, రైతుకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా రైతు తరపున ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యలు తీసుకొస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఎంతో అనుభవం కలిగినటువంటి మీరందరూ కూడా ఒక మంచి సలహాలు, సూచనలు ఈ ప్రభుత్వానికి రైతు శ్రేయస్సు దృష్ట్యా ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ కార్యక్రమం మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి ఎకనామిక్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూపై టీడీపీ భగ్గుమంది. 2014లో యూపీఏతో పొత్తు పెట్టుకుంటామని ఆ ఇంటర్వ్యూలో విజయలక్ష్మి స్పష్టం చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ అసలు స్వరూపం బయటపడిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఇంగ్లీష్ మీడియాకు నిజాలు చెప్తూ తెలుగు మీడియాకు అబద్ధాలు ప్రచారం చేయడం వైఎస్ఆర్సీపీకి అలవాటని పయ్యావుల ధ్వజమెత్తారు. ఢిల్లీ కాళ్ళు పట్టుకునేటువంటి స్థాయికి దిగజారారు వాళ్ళం. ఈరోజు ఆ రోజు ప్రజలను మోసం చేసినట్టుగానే ఈరోజు పాదయాత్రలతో మరొకసారి మోసం చేస్తున్నారు మీరు. విజయమ్మ గారు ఇంకో మాట కూడా అన్నారు, మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీనే అని. అంటే కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందం ఖరారైపోయింది అని కూడా ఇంకో మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిలవకన్నా ముందే వీళ్లే ఎంటపడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పారు, ఈ రోజు గౌరవాధ్యక్షురాలు హైదరాబాద్ లో ఇంటర్వ్యూలో చెప్తున్నారు స్పష్టంగా, మేమే మద్దతు ఇస్తాం. వాళ్ళు అడక్క ముందే, వాళ్ళు కనీసం ఏమన్నా మీ ఆలోచన ఏంటి అని ఎక్కడ ప్రశ్న రాకముందే ఇక్కడి నుంచే ప్రకటనలు వెంటబడి మరీ ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తాం అని. ఇది కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్నటువంటి కుట్ర. విశాఖ సాగర తీరంలో నిర్వహించిన మహా రుద్రాభిషేకం పొలిటికల్ టర్న్ తీసుకుంది. రుద్రాభిషేకానికి తరలి వచ్చిన నేతలంతా శివనామ స్మరణతో పాటు రాజకీయ ప్రసంగాలు చేశారు. సుబ్బరామిరెడ్డిని విశాఖ నుంచి పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు సినీ నటుడు మోహన్ బాబు. ఈ గళానికి కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ కూడా గొంతు కలపడంతో మహా రుద్రాభిషేకం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. విశాఖ తీరం జనసంద్రమైంది, శివనామ స్మరణతో హోరెత్తింది. టిఆర్ఎస్ కళా పరిషత్ శివరాత్రి పర్వదినాన చేపట్టిన మహారుద్రాభిషేకం కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. శివుణ్ణి స్తుతిస్తూ ఆలపించిన సినీ గీతాలకు విశాఖ వాసులు తన్మయత్వానికి లోనయ్యారు. ఆ తర్వాత సీన్ మారిపోయింది. సినీ నటుడు మోహన్ బాబు ప్రసంగంతో పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎంపీ సుబ్బరామిరెడ్డి వంటి సేవా తత్పరుల్ని వచ్చే ఎన్నికల్లో సమర్థించమంటూ విశాఖ వాసులకు పిలుపునిచ్చారాయన. టీఎస్ఆర్ సేవాపీఠం చేపడుతున్న సేవా కార్యక్రమాల్ని ప్రస్తావించారు. సుబ్బరామిరెడ్డి మరిన్ని సేవలందించాలంటే ఆయన రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు మోహన్ బాబు. ఇదే కార్యక్రమానికి వెళ్లిన టి శ్రీనివాస్ కూడా మోహన్ బాబు వ్యాఖ్యల్ని సమర్థించారు. ప్రజలారా,
ఇక్కడ ఎలక్షన్స్ స్టంట్ కాదు కానీ అటువంటి వ్యక్తిని మీరు కోల్పోకండి. ఇది వాస్తవం. జయాపజయాలు దైవాధీనాలైనా అతన్ని మీరు ఏదో విధంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా మీరు గుప్పెట్లో పెట్టుకోవాల్సిన బాధ్యత. అతను ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మీ అమూల్యమైన ఓటు కూడా రేపు రాబోయేటప్పుడు ఆయనకే వేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎక్కడో పుట్టాడు ఆయన, కానీ గత 30 సంవత్సరాలుగా విశాఖలో సేవ చేస్తూ అన్ని వర్గాల ప్రజానికానికి, బీదవారికి, చిన్నవారికి ఏ రకమైన సౌకర్యం అన్నా, ఎటువంటి అవసరాలున్నా ఎన్నెన్నో అవకాశాలు వారు కల్పించి విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, ఇంకెన్నెన్నో రకాలుగా మంచినీటి కొరకు కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కొరకు కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే రకంగా ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు ప్రజాసేవ చేస్తా ఉన్నానంటే. దీనికి తోడు ఆఖరి శ్వాసనంత వరకు విశాఖవాసుల సేవకే తన జీవితాన్ని అంకితమిస్తానని ప్రకటించారు ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి. శాశ్వత పార్లమెంటేరియన్ గా విశాఖవాసులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నందుకు ధన్యునని చెప్పుకొచ్చారాయన. విశాఖ ప్రజల యొక్క ప్రేమను చూచాను. 30 సంవత్సరాల నుండి దత్తత తీసుకుని అన్ని విధాలా మీకు సేవ చేస్తున్నాను. మీ ప్రేమను నా గుండెల్లో పెట్టుకున్నాను. నేను ఇదే నా ఆఖరి శ్వాస వరకు విశాఖ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను. ఇప్పటికే విశాఖ సీటు కోసం కేంద్ర మంత్రి పురంధేశ్వరితో పాటు టీఎస్ఆర్ పోటీ పడుతున్నారు. ఈ సమయంలో మోహన్ బాబు డిఎస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తనకు మద్దతు కూడగట్టుకునే దిశగా సుబ్బిరామిరెడ్డి కూడా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రోజుకో కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. వలస నేతలు, పాత కాపుల మధ్య గొడవలు రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. సమన్వయం కుదరక తలలు పట్టుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముందే మూసల మొదలైంది. పార్టీ నేతల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. పార్టీ అధినేత జగన్ జైల్లో ఉండడం, ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడం లాంటి సమస్యలతో పాటు జిల్లాలో ఆ పార్టీ నేతలు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వీటికి తోడు ఇటీవల పార్టీలోకి వచ్చి చేరుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తమకే కేటాయించాలని హామీ తీసుకుని మరీ వస్తున్నారు. దీంతో ఇప్పటిదాకా పార్టీ కోసం పనిచేసి టిక్కెట్లు ఆశిస్తున్న తమను కాదని, కొత్త వారికి టిక్కెట్లిస్తే సహించేది లేదని తెగేసి చెబుతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితే నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ ఇటీవల చెంచల్గూడ జైల్లో జగన్ ను కలిశారు. రానున్న ఎన్నికల్లో అద్దంకి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే పార్టీలో చేరుతానని తెలిపారు. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్ అద్దంకి నియోజకవర్గంలో పని చేసుకోవాలని చెప్పారని గొట్టిపాటి వర్గీయులు ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో టికెట్ పై ఆశలు పెట్టుకున్న నేతలతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అయితే తన చేరికతో పార్టీలో ఎలాంటి విభేదాలు ఏర్పడవంటున్నారు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. అద్దంకి నుంచి పోటీ చేయడానికి ఆయన చెప్పడం జరిగింది. అందుకని అద్దం కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ టైము ప్రజలతో ఉండి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ నేను పోటీ చేస్తా ఉన్నాను. ఇక్కడ గెలవడానికి నా వంతు కృషిగా ప్రజలు ఎక్కువ శాతం 90% ప్రజల్లో ఎక్కువ శాతం 100% ప్రజలు పనిచేయాలని నేను. మొదటి నుంచి అద్దంకి టికెట్ పై ఆశలు పెట్టుకుని పార్టీ కోసం పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్యకు గొట్టిపాటి చేరిక మింగుడు పడడం లేదు. పార్టీ అగ్రనేత వైవి సుబ్బారెడ్డిని కలిసి నిరసన కూడా వ్యక్తం చేశారు. తాను పార్టీలో చేరినప్పుడే స్పష్టమైన హామీ తీసుకున్నానని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా అద్దంకి నుంచి పోటీ చేసి తీరుతానంటున్నారు గరటయ్య. వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి మీరు పార్టీలో ఆర్గనైజ్ చేయాలి, మీరు రావాలి, మీరు వస్తే మాకు సంతోషం, చాలా సీనియర్స్ అనుభవం ఉంది, మీరు రావాలని కోరినప్పుడు నేను ఒకటి అడిగాను. నేను అద్దంకి నుంచి పోటీ చేసేటుంటేనే నేను వస్తాను అని స్పష్టంగా చెప్పడం, ఆయన చాలా సంతోషం, ఆహ్వానిస్తున్నాం, జగన్ గారితో మాట్లాడి క్లియర్స్ చెప్తానని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీలోకి కొత్తగా వచ్చి చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాత కాపుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇంతకాలంగా పార్టీ కోసం కష్ట నష్టాలను ఎదుర్కొని పనిచేస్తుంటే చివరిలో వచ్చి టిక్కెట్లను గద్దల్లా తన్నుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అగ్రనేత జైల్లో ఉండడం, కార్యకర్తలను సమన్వయపరిచే రాష్ట్ర స్థాయి నేత లేకపోవడంతో సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.
కుబేరుడి అప్పు తీర్చడం సంగతేమో కానీ ఏడుకొండల వాడికి తన ఆస్తుల్ని కాపాడుకోవడం అసలు సిసలు సవాల్గా మారింది. ఇప్పుడు కోటాను కోట్ల భక్తులు వస్తున్నారు, కోట్లకు కోట్ల ఆదాయం పెరుగుతుంది. కానీ వీటన్నింటిని మించిన సహజ సంపద తనకు దూరం అవుతుందని తల్లడిల్లుతున్నాడు శ్రీవారు. పువ్వు కోస్తేనే భరించలేని తిరుమలేశ్వరి సన్నిధిలో అరుదైన వృక్ష సంపద అక్రమంగా తరలిపోతుంది. దొడ్డిదారిలో కాదు, రహదారిలో. తిరుమల క్షేత్రం నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమోగుతుంది. ఇది ఒకవైపే. ఇంకోవైపు ఏడుకొండలపై మరో లోకం రెక్కలు తొడుగుతోంది. అర్ధరాత్రి ఎగసిపడే అగ్నికీలల నీడలో కోరలు చాస్తోంది. పచ్చని అడవిని కబళిస్తోంది. ఏడుకొండలపై మాయమైపోతున్న ఎర్రచందనం. శేషాచలం కొండల్లో స్మగ్లర్లదే రాజ్యం. గోవింద, ఎర్రచందనం గోవింద. అవును, కొండపైన శాండిల్వుడ్ మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. టీటీడీ నిబంధనలను తనకు వరంగా మలచుకుంటోంది. మాది రహదారి అంటూ ఘాట్ రోడ్డు మీదుగా ఎర్రచందనం దొంగల్ని తరలిస్తున్నారు దొంగలు. శేషాచలం అడవుల్లో అనుమానాస్పద స్థితిలో రాజుకునే నిప్పులాంటి నిజమిది. దొంగలు రూట్ మార్చారు. ఫారెస్ట్ సిబ్బంది దొంగదారుల్లో నిఘా పెడితే స్మగ్లర్లు మా దారి రహదారి అంటూ ఏకంగా తిరుమల ఘాట్ రోడ్డు పై నుంచి దూసుకెళ్లిపోతున్నారు. కత్తి లాంటి ప్యాసింజర్ కార్లలో ఎర్రచందనం దొంగలను తరలిస్తున్నారు. అరుదైన వృక్ష సంపదకు నిలయమైన శేషాచలం కొండలను నిలువు దోపిడీ చేస్తున్నారు స్మగ్లర్లు. ఇక్కడ దొరికే అరుదైన ఎర్రచందనంపై బడాబాబులు ఎప్పటి నుంచో కన్నేశారు. దోచుకున్న వాడికి దోచుకున్నంత అంటూ అడ్డదారుల్లో అడ్డదిడ్డంగా ఎర్రచందనాన్ని ఎత్తుకెళ్లిపోతున్నారు. దొంగలు పోయాక దొంగలపై దృష్టి పెట్టిన ఫారెస్ట్ సిబ్బంది ఉన్న చెట్లనైనా కాపాడుకోవాలని నిఘా పెట్టింది. పోలీసుల సాయం కూడా కోరారు. స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు సంయుక్తంగా ఓ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. కానీ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న మాటను నిజం చేస్తూ స్మగ్లర్లు రోజుకు కొత్త ఎత్తుగడ వేస్తూ ఖాకీలకు ఫారెస్ట్ సిబ్బందికి సవాల్ విసురుతున్నారు. అటవీ సంపద తరలిపోకుండా దొంగదారులన్నీ క్లోజ్ చేశారు ఫారెస్ట్ సిబ్బంది. అటు క్లోజ్డ్ సర్క్యూట్ల ఖాకీలు నెట్వర్క్ ను పెంచారు. అయినా స్మగ్లర్లకు ముక్కుతాడు వేయడంలో అనుకున్నంత పట్టు సాధించలేకపోయారు. ఖాకీలు రాంగ్ రూట్లపై దృష్టి సారిస్తే స్మగ్లర్లు రైట్ అంటూ తిరుమల ఘాట్ రోడ్డు మీదుగా దర్జాగా ఎర్రచందనం దొంగల్ని తరలించడం షురూ చేశారు. వారేవా, ఏం ప్లాన్! స్మగ్లర్ల ఎత్తుగడకు ఖాకీలే విస్తుపోతున్నారు. వెంటనే తిరుమల 2వ ఘాట్ రోడ్డుపై ఫోకస్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తే ఇదిగో ఈ కారులో దొంగలు దొరికాయి. తిరుపతి నుంచి తిరుమల వెళ్లేందుకు ప్రధానంగా 2 ఘాట్ రోడ్లున్నాయి. వాటిలో 2వ ఘాట్ రోడ్లో భద్రత ఎక్కువ. ఈ రోడ్లో ప్రతి వాహనాన్ని తనిఖీ చేసేందుకు చెకింగ్ పాయింట్ ఉంటుంది. మొదటి ఘాట్ రోడ్లో అలాంటిదేం లేదు. ఈ మార్గంలో ఎలాంటి తనిఖీలు జరగవు. ఇక్కడ తనిఖీలు చేసేందుకు టీటీడీ నిబంధనలు అడ్డంకిగా మారాయి. వాటిని ఆసరాగా చేసుకుంటున్నారు స్మగ్లర్లు. టోల్ గేట్ బిల్లుతో ఈ రోడ్డు గుండా రాత్రికి రాత్రే ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు. టీటీడీ పరిధిలో ఉన్న శేషాచలం అడవుల్లో తనిఖీలు చేపట్టాలి అంటే పోలీసులకు నిబంధనలు ప్రతిబంధకంగా మారుతున్నాయి. దానివల్ల స్మగ్లర్ల వ్యూహాలను పసిగట్టడం వాళ్లకు సవాలుగా మారుతోంది. సరిగ్గా ఈ లొసుగులే స్మగ్లర్లకు రాచబాటగా మారుతున్నాయి. శ్రీవారి భక్తుల ముసుగులో కొండకు చేరే స్మగ్లర్లు కూలీలతో ఎర్రచందనాన్ని నరికించి మొదటి ఘాట్ రోడ్డు మీదుగా చెన్నైకి తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో ఈ దందాపై దృష్టి సారించిన పోలీసులు ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ మొబైల్ పార్టీస్లో ఫారెస్ట్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ ఇద్దరు కలిసి సంయుక్తంగా చెకింగ్ చేయడం అనేది చేస్తే బాగుంటుంది అనుకున్నాం. అందులో భాగంగానే పోలీస్ వైపు నుంచి ఒక నోడల్ ఆఫీస్ నిర్మించడం జరిగింది. డిఎస్పీ ఆర్మ్ రిజర్వ్ వారు ఇలియాస్ బాషా అని చెప్పేసి వారిని దీనికి నోడల్ ఆఫీసర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ చేశాము.
ఈ మొబైల్ పార్టీస్ అవన్నీ స్టార్ట్ చేశాము. సో ఖచ్చితంగా ముందు ఒక దొంగ కూడా బయటికి పోదు అన్న మెసేజ్ వీళ్ళకి వెళ్తే ఖచ్చితంగా రవాణా అనేది ఇటు నుంచి ఆగిపోతుంది. అక్రమ దందాను అడ్డుకునేందుకు అలిపిరి వద్ద కూడా చెక్ పాయింట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు. దీనికోసం విజిలెన్స్ అధికారులతో చర్చిస్తున్నామని చెప్పారు. ఈ దారి కూడా ఒక్క ఎర్రచందనం దొంగ కూడా తరలిపోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామంటున్నారు. సో సివిఎస్ఓ గారితో మాట్లాడడం జరిగింది. డౌన్ ఘాట్ రోడ్లో మనము అలిపిరి దగ్గర వెహికల్స్ చెకింగ్ పెడితే ఇటువంటివన్నీ ఆగిపోతాయి కాబట్టి డౌన్ ఘాట్ రోడ్లో అలిపిరి దగ్గర ఒక చెకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి సివిఎస్ఓ గారికి చెప్పడం జరిగింది. సో త్వరలోనే ఆ చెకింగ్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా దే కెనాట్ యూజ్ దిస్ ఘాట్. మరోవైపు రెడ్ శాండిల్ మాఫియా రోజుకు కొత్త ఎత్తుగడతో ఖాకీలకు అటవీ అధికారులకు సవాల్ విసురుతోంది. కొండ మీది వనరులపై ఎంత పట్టున్నా సరే ఇంటి దొంగల సాయం లేకుండా ఇంత యథేచ్ఛగా స్మగ్లింగ్ చేయడం సాధ్యం కాదంటున్నారు స్థానికులు. దొంగలు దొరల్లా దొంగలను తరలించుకు వెళుతున్నారంటే ఈ దందా వెనుక ఏదో గూడు పుటాని ఉండే ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకళమాత కొలువైన కొండను మైనింగ్ మాఫియా పిండి చేసేస్తుంటే రెడ్ శాండిల్ మాఫియా శేషాచలం కొండల్ని కబళించేస్తోంది. ఘాట్ రోడ్డు మీదుగా స్మగ్లింగ్ చేస్తున్నారంటే దొంగలకు అంత దమ్ము ఎక్కడిది? కూలీలను పట్టుకుని ఫోటోలు దిగడం కాదు, శ్రీవారి కొండల్ని తొలిచేస్తున్న బడా స్మగ్లర్ల భరతం పట్టాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.